ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కాస్త ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఉప్పు నిప్పుగా ఉన్న డీఎంకే అన్నా డీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు 2 రోజుల్లో తమకు మద్దతిస్తున్న సభ్యుల నుంచి పత్రాలను తీసుకురావాలని గవర్నర్ విజయ్ ను కోరడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరోవైపు ఏఐఏడీఎంకే విజయ్ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇక మరోవైపు తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రిసార్ట్ కు తరలించిందని తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సో నరేష్, మనం చూస్తున్నాం తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా అయితే హాట్ టాపిక్ గా మారాయో, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అక్కడి పరిస్థితులు. ఏఐఏడీఎంకే మాత్రం ఖచ్చితంగా మేము విజయ్ కి సపోర్ట్ చేయమని క్లియర్ కట్ గా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఏఐఏడీఎంకే మళ్ళీ డిఎంకేతో కలిసి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ రత్న. తమిళనాడు రాజకీయాలు దేశంలోనే ఒక విభిన్నంగా ఉండేటువంటి రాష్ట్రంగా అయితే ఉంటుంది. ఇప్పటికే 100కు పైగా స్థానాలు వచ్చినటువంటి టీవీకే పార్టీ అయితే మాత్రం తను మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఆగిపోవడంతో తను సీఎం సీట్ కోసం అయితే ప్రమాణ స్వీకారం చేయడం కూడా రద్దయినటువంటి పరిస్థితులు అయితే కనిపించింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కి అయితే మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ కావడం కోసమే కొంతమందితో కొన్ని పార్టీలతో అయితే పొత్తు పెట్టుకోవడానికి టీవీకే పార్టీ విజయ్ కొన్ని సన్నాహాలు కూడా చేశారు. కాకపోతే ఏ పార్టీ కూడా అంటే చిన్న పార్టీలకు సంబంధించి విజయ్ కి షాకులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విజయ్ కి ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక టీవీకే పార్టీకి సంబంధించి మళ్ళీ కూడా గవర్నర్ ని అయితే మాత్రం కలవడం అయితే జరిగింది. 107 మంది ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉంది. ఇక అసెంబ్లీలో తమ బలగాన్ని నిరూపించుకుంటాము అనేసి అయితే మాత్రం గవర్నర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు ప్రమాణ స్వీకారానికి అయితే మాత్రం అనుమతి కోరుతూ కూడా గవర్నర్ అయితే కలవడం జరిగింది. కాకపోతే 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి నేను ఆహ్వానిస్తాను అనేసి గవర్నర్ చెప్పడంతో విజయ్ కి అయితే అదొక షాక్ గా కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఒక బద్ద శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే ఏఐడిఎంకేలు రాత్రంతా కూడా ఒక రహస్య చర్చలు కూడా జరుపుతున్నట్టుగా కూడా తమిళ మీడియాలో వార్తలు రావడంతో తమిళనాడు అంతటా ఇదొక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 47 సీట్లు అన్నా డిఎంకేకి, 59 సీట్లు డిఎంకే పార్టీకి అయితే ఉన్నాయి. ఈ 2 పార్టీలు కలిసి వాళ్ళతో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి చిన్న పార్టీలన్నీ కలిపితే మ్యాజిక్ ఫిగర్ కి సరిపోతుంది. దీంతో వీళ్ళిద్దరూ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కొన్ని రహస్య చర్చలు జరుగుతా ఉన్నాయనేసి అయితే మాత్రం తమిళనాడు మీడియాలో ప్రచారం అయితే సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడు ప్రజలంతా కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు అతిపెద్ద పార్టీగా వచ్చినటువంటి టీవీకే పార్టీని పక్కన పెట్టి వీళ్ళిద్దరూ కలిసి అంటే డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరూ కలిసి కూడా పార్టీని ఏర్పాటు చేస్తున్నారు అనేసి వార్తలు రావడంతో అదొక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక అధికారం కోసమే 2 పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అన్న ప్రశ్నకైతే మాత్రం డిఎంకే అన్నా డిఎంకేలు అయితే మాత్రం లేదు అనేసి అయితే సమాధానం వస్తున్నాయి. కానీ రహస్యంగా 2 పార్టీల మధ్య విస్తృత స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయనేసి ఒక తమిళనాడు మీడియాలో వచ్చినటువంటి వార్తలకు ఫుల్ షికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో డిఎంకే అన్నా డిఎంకేకి ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే గవర్నర్ దానికి సరే అంటారా, లేదంటే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే పార్టీకే తొలి ప్రాధాన్యత ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అదే విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత కూడా లేదు. మరోవైపు గవర్నర్ కూడా కొంతమంది న్యాయ నిపుణులను కూడా రాత్రి లోక్సభకు అయితే మాత్రం పిలిపించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదిగా ఉంటుంది, ఒక రాజ్యాంగం సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయి అనేసి కూడా కొన్ని క్లారిఫికేషన్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి రాత్రి ఏర్పడింది. దీంతో మొత్తం అంతా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీని పక్కన పెట్టి డిఎంకే అన్నా డిఎంకే ఒకటవుతారా, లేదా
అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అసెంబ్లీలో తన బలగాన్ని నిరూపించుకోమనేసి గవర్నర్ చెప్తారా అనేది అయితే మాత్రం ఇప్పుడు సుదీర్ఘంగా కూడా చర్చలు ప్రాధాన్యత కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాత్రి 10:30 గంటల దాకా కూడా గవర్నర్ ఈ యొక్క సమావేశం కూడా అయ్యారు. ఇక లోకభవన్ కు పిలిపించినటువంటి న్యాయ నిపుణులు కూడా తనకి ఏం చెప్పారు ఏంటి అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తమిళనాడుకి చూసుకుంటే అక్కడ ద్రవిడ రాజకీయం ఎక్కువగా ఉంటుంది. అక్కడికి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలను కూడా అక్కడికి అంటే తమిళనాడుకి రానిచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి ద్రవిడ పార్టీలే అధికారం చేపట్టాలి అనేసి ఎప్పుడు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అండి. వాళ్ళకి ఇక వేరే ఆప్షన్ లేకపోతేనే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకైతే మాత్రం జత కట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి. అటువంటిదే విజయ్ కూడా చేసినటువంటిది. విజయ్ ఒంటరిగా పోటీ చేసి 234 స్థానాల్లో పోటీ చేస్తే 108 స్థానాలు అయితే మాత్రం విజయ్కి అయితే రావడంతో ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి నుంచి కూడా ఈ యొక్క సీఎం కుర్చీలాట ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. అంటే నరేష్ ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ కి 11 సీట్ల దూరంలో ఉంది విజయ్ టీవీకే పార్టీ. కాంగ్రెస్ మద్దతుతో ఇప్పుడు అది 6 సభ్యుల వరకు వెళ్ళింది. ఆ 6 సభ్యులు కనుక ఆయనకి సపోర్ట్ ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. చిన్న పార్టీల నుంచి ఏ సపోర్ట్ రావట్లేదా, అందుకనే ఇది నిలిచిపోయింది అనుకోవచ్చా? మొన్నటి వరకు సపోర్ట్ చేస్తామన్న సిపిఎం సిపిఐ పార్టీలకు సంబంధించిన నేతలు ఏమంటున్నారు? కరెక్ట్ రత్న. ఎందుకంటే మొదటగా విజయ్ కూడా ఇదే భావించాడు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకున్న తర్వాత వామపక్షాల నుంచి సపోర్ట్ వస్తుంది, అలాగే పిఎంపీకే ఇక ముస్లిం పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చిన తర్వాత తనకి మ్యాజిక్ ఫిగర్ అయిపోతుంది. దీంతో ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేయొచ్చు అనేసి అన్ని సన్నాహాలు చేస్తూ కూడా నెహ్రూ గ్రౌండ్ లో కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాలనేసి అయితే కసరత్తులు చేస్తూ అన్ని ప్లాన్ గా చేసుకునేటువంటి పరిస్థితుల్లో సడన్ గా గవర్నర్ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ చిన్న పార్టీలు కూడా టీవీకే పార్టీకి సహకారం అందించలేదు, సపోర్ట్ కూడా చేయమనేసి చెప్పేయడంతో ఇక వేరే పరిస్థితి లేని పరిస్థితుల్లోనే గవర్నర్ కూడా కలిశారు. మరోవైపు టీవీకే పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి అర్జున్ కూడా గవర్నర్ ని మరొకసారి కూడా కలిసి రేపు ప్రమాణ స్వీకారానికి మాకు అనుమతి ఇన్వైట్ చేయాలి, తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 2 వారాలు గడువు ఇచ్చింటే ఆ 2 వారాల్లో మేము తగినంత మందిని అయితే మాత్రం తీసుకొచ్చి ఆ ఒక సపోర్ట్ కూడా చూపిస్తామనేసి అయితే మాత్రం గవర్నర్ కోరడం జరిగింది. కాకపోతే దీనికి అంతటికీ కనునేసి కానిటువంటి గవర్నర్ అయితే మాత్రం విజయ్ కి అదే చెప్పారు, అర్జున్ కూడా అదే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో చిన్న పార్టీలు విజయ్ కి సపోర్ట్ లేకపోవడంతోనే ఈ యొక్క పెద్ద పార్టీలుగా ఉన్నటువంటి డిఎంకే ఏఐడిఎంకే వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రహస్య చర్చలు కూడా జరుగుతా ఉన్నాయి. ఆ ఒక పార్టీ ఎమ్మెల్యేలు మంతనాలు కూడా జరుపుతా ఉన్నారు అనేసి అయితే మాత్రం నిన్న రాత్రి నుంచి కూడా ఈ వార్తలు హల్చల్ కావడంతో తమిళనాడు ప్రజలంతా కూడా ఒక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. విజయ్ వెంట అయితే మాత్రం టీవీకే ముఖ్య నేతలు ఇప్పటికే చాలా మంది కూడా అథవా అర్జున్ గాని ఇక ఆనంద్ గాని సింగోటియన్ వీళ్ళంతా కూడా కొంతమంది చిన్న పార్టీలతో ఎప్పటికప్పుడు మంతనాలు జరిపినప్పటికీ అది విఫలమయ్యేసి ఒక కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు కుదిరినప్పటికీ గవర్నర్ వాటిని అనుమతించకపోవడం అదొక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 107 స్థానాలు దక్కించుకున్నటువంటి విజయ్ అయితే మాత్రం సీఎం కుర్చీకి దగ్గరగా వచ్చి కూడా ఆగిపోయినట్టుగా అనేసి తెలుస్తా ఉంది. దీంట్లో 112 మంది మాత్రమే ఆ పేర్ల జాబితాను కూడా గవర్నర్ కి అయితే చూపించడం, మరికొంతమందిని కొంత గడువు ఇచ్చి వారిని తీసుకొచ్చి చూపిస్తాము అన్నది అయితే మాత్రం జరిగింది. నిన్న అనూహ్యంగా కూడా ఏఐడిఎంకే డిఎంకే ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రహస్య మంతనాలు అయితే జరుపుతా ఉన్నారన్న వార్తలతో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా కూడా మారింది. మరోవైపు ప్రతి గంటకి కూడా తమిళనాడు రాజకీయాలు మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను గవర్నర్ ఆహ్వానించలేదు అనే వార్త తెలియగానే అప్పటి నుంచి ప్రమాణ స్వీకారం కోసం స్టేడియంలో జరుగుతున్నటువంటి సన్నాహాలు కూడా పూర్తిగా హఠాత్తుగా కూడా ఆగిపోయాయి. అంతకుముందు కాంగ్రెస్ తో అన్నాడీఎంకే సైతం
టీవీకేకు మద్దతు పలకాలనేసి అయితే వార్త వినపడింది. దీని వెనకాల అన్నాడీఎంకే దీన్ని కూడా కొట్టుపడేసినటువంటి పరిస్థితి ఉంది. అన్నాడీఎంకే టీవీకే పార్టీకి మేము ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదనేసి అయితే మాత్రం చెప్పారు. దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ కూడా వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక చర్చల అనంతరం కూడా బయటకు వచ్చి అనౌన్స్మెంట్ కూడా చేశారు. దీంతో విజయ్ కూడా ఒక షాకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది పూర్తిగా అబద్ధం అనేసి అయితే చెప్పడంతో ఏ రకంగా చూసినా మేము విజయ్ పార్టీకి అయితే మద్దతు ఇవ్వబోము అనేసి అయితే చెప్పారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పళనిస్వామి కూడా ఈ యొక్క 47 ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఎలా చెప్తే అలానే నడుచుకుంటామనేసి అయితే చెప్పడంతో ఇక విజయ్కి అయితే మాత్రం అన్నాడీఎంకే పార్టీ నుంచి సపోర్ట్ వస్తుందనేసి ఆశ కూడా పోయిందనేసి అయితే చెప్పాలి. మరోవైపు పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మునుస్వామి చెప్పినటువంటి యొక్క వ్యాఖ్యలంతా నిన్న హల్చల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సిపిఐ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ యొక్క ముస్లిం పార్టీ సంబంధించి కూడా ఈ రెండు పార్టీలు వాళ్ళకి సహకారం అందిస్తాయి. దీంతో బుధవారం అయితే మాత్రం ఒక క్లారిఫికేషన్ కూడా వస్తుంది అనుకున్నటువంటి తరుణంలో సడన్ గా వాళ్ళు కూడా మేము విజయ్కి అయితే మాత్రం సపోర్ట్ ఇవ్వము అనేసి అయితే మాత్రం చెప్పారు. దీంతో స్టాలిన్ ఉన్నటువంటి డిఎంకే పార్టీతో మాత్రమే మేము ఉంటాం, ఎందుకంటే మొదటి నుంచి కూడా డిఎంకే కూటమిలోనే ఉన్నాము. ఆ కూటమికి సంబంధించి డిఎంకే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మేము కూడా అటువంటి నిర్ణయాలే తీసుకుంటాం అనేసి సిపిఐ సిపిఎం ఇక ముస్లిం పార్టీ కూడా చెప్పడంతో వారి యొక్క మద్దతు కూడా టీవీకేకి కరువైంది. దీంతో ఒక మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చి అలాగే నిలుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరోవైపు తన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే పనిలో అయితే ఈ యొక్క రాజకీయ పార్టీ వర్గాలు అయితే కసరత్తు చేశాయి. అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి 47 మంది ఎమ్మెల్యేలని పాండిచ్చేరికి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి రిసార్ట్ కి అయితే పంపించి అక్కడైతే వాళ్ళని సేఫ్ గా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ముందుగానే మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి పుంజేరి రిసార్ట్ లో కూడా వాళ్ళని ఉంచి ఈ మంతనాలంతా కూడా కీలక నేతలతోనే చేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. ఇక ఈ రాజకీయ పరిణామాలన్నీ చూసుకుంటే మాత్రం తమిళనాడులో గంటకి కూడా ఒక్కొక్క మలుపు తిరిగేటువంటి పరిస్థితిగా ఏర్పడతా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే కర్ణాటకకు చూసుకుంటే కూడా బీజేపీ అత్యధిక ఎక్కువ స్థానాల్లో 103 స్థానాల్లో గెలిచినప్పటికీ ఒక చిన్న పార్టీలుగా ఉన్నటువంటి రెండు పార్టీలు కలిసి కుమారస్వామిని సీఎం గా చేసినటువంటి పరిస్థితి అయితే చూసాము. అలాగే డిఎంకే అన్నాడీఎంకే కూడా తమిళనాడులో ఏర్పడి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీ కూడా పక్కకి వెళ్ళిపోతుందనేసి వార్తలు కూడా రావడంతో ఇప్పుడు తమిళనాడు అంతటా కూడా ఇదే చర్చనీయాంశంగా కూడా మారింది. ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ సీఎం సీటు తక్కువపోవడం అనేది అయితే మాత్రం ఇక గవర్నర్ తీసుకునేటువంటి ఒక నిర్ణయం పైనే పూర్తిగా కూడా ఆధారపడుతుందనేసి అయితే మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో చోటు చేసుకున్నాం కదా. రైట్, థాంక్యూ నరేష్.